జస్ట్ మై ఫాదర్. అయితే ఇక్కడ మనకు అర్థమైంది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. అయితే ఎవరున్నారు దీనికి? కర్త ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సృష్టికర్త ఉన్నాడు. అర్థమవుతుందా? మనుషులు దేని వెతుకుతారంటే సృష్టినే వెతుకుతారు, అవునా కదా? సృష్టించబడిన దాన్ని సూర్యుడు కావాలంటాడు, వాడు చంద్రుడు కావాలంటాడు, మనుషుడు ఏది చేస్తే దాన్నే నమ్ముతాడు. మరి ఎవరంటే ఇక్కడ దేవుడే సృష్టికి కర్త అంట. అర్థమవుతుందా? సైన్స్ ఎప్పుడు వచ్చింది? దేవుడు లేకుండా వచ్చిందా? కలుగజేసినటువంటి దాన్ని పరీక్షిస్తూ ఉంది అది సైన్స్ అంటే. ఏంటంటే కలుగజేసినటువంటి దాన్ని పరీక్షిస్తూ ఉంది కాబట్టి దాన్నే ఈరోజు సైన్స్ని గొప్ప చేసి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అది కాదు మన పాఠం. ఇక్కడ కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా అర్థం చేసుకోండి. ఏంటి? కలుగా లేదు. అయితే ఇక్కడ